కడప జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రావణ మాస శోభి సంతరించుకుంది. ఈ రోజు నుండి 4 వారాల పాటు అంజన్నకు వివిధ రూపాలలో వేద పండితులు మధ్య అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాయలసీమ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తుండటంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలితో పాటు అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో తెల్లవారుజామున నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారికి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. नमः हरि ओम आपदापहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట. రావణ సంహార అనంతరం వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి సీతా సమేతంగా పుష్ప విమానంలో అయోధ్యకు పట్టాభిషేకాన్ని వెళుతూ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వెంచేపు చేసి స్వహస్తాలతో రామబాణంతో ఒక పెద్ద కొండకు శేషాచల పర్వతాలకే శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ స్వామి చిత్రం గీయడం జరుగుతుంది. తెల్లవారుజామున అమృత గడియలు దాటిపోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు మాత్రం చక్కకుండా భిన్నంగా ఉంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాలక్రమేణా ద్వాపరయుగము కలియుగంలో పెద్దలు చూసి భిన్న విగ్రహం పూజకు పనికిరాదనే ఉద్దేశంతో శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే శిల్పి యొక్క ఉలివేటు పడుతున్న స్వామివారి శిల్లో నుంచి రక్తం కారడం జరుగుతుంది.
రక్తం చూసి శిల్పి మూర్చబడిపోతానే ఆకాశవాణి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వయం ప్రత్యక్షుని నేటికి సజీవమూర్తిగా పూజలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ పూర్వం నుంచి కూడా పాంచరాత్ర ఆగమ పడహాల సాంప్రదాయం ప్రకారం ఓబిళ మఠం అనుసరించి నిత్య పూజాధికాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ శ్రావణమాసం అత్యంత విశేషప్రదమైన శ్రావణమాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారం స్వామి అత్యంత విశేషప్రదము. రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తాదులు స్వామి దర్శనార్థమై వచ్చి పాపాగ్ని నదీ తీరంలో స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని ఎవరైతే వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి అంతా కూడా తప్పకుండా నెరవేరుతాయని పూర్వం నుంచి ప్రతీతి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శనివారము అత్యంత ముఖ్యమైన ఘట్టమైన శనివారం అంటారు. ఈ శ్రావణ శనివారం సాయంకాలం 8 గంటలకు స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అత్యంత వైభవపేతంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర పురవీధులందు సంచరించి చివరిగా నదీ తీరంలో ఆస్థానం చేసి చతుర్వేదాలతో ఆస్థానం జరగడంతో ముఖ్యమైన ఘట్టము పరిసమాప్తమవుతుంది. ఇట్లు వంశపారంపర్య అర్చకులు ప్రధాన అర్చకులు రాజా రమేష్ అయ్యంగారు.